అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమ స్వరూపి, మమ్మను కలుగ చేసిన గొప్ప దేవా, మా కొరకై ప్రాణం పెట్టిన తండ్రి, మమ్మను రక్షించి పరమునకు చేర్చనయున్న దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మీ మాటలను వినుటకు ఆశతో వచ్చి ఉన్న మా అందరికీ మీ వాక్యము ద్వారా మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినములోని 5వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరకును మన రక్షకుడు, మన విమోచకుడు, మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా దేవదేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 5వ అధ్యాయము మొదటి మాట. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనములో మోషే, అహరోను, ప్రజలైనటువంటి వారందరూ ఫరో దగ్గరికి వచ్చి ఫరో గారికి విన్నపాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ విన్నపము అంటే, ఫరోను చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకై నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం ఇక్కడ చూడగలం. 2వ వచనములో ఫరో జవాబు, ఇశ్రాయేలీ మోషే, అహరోను, ప్రజలైనటువంటి వారు ఏమడిగారో మొదటిగా చూసాం. 2వ వచనములో ఫరో గారు చెబుతూ ఉన్నటువంటి జవాబు ఏంటో చూడగలుగుతూ ఉన్నాం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలను మనం గమనిస్తే ఫరో చెబుతూ ఉన్న మాట, యెహోవా ఎవడు? నేను మీ మాట విని ఇశ్రాయేలీయులను పోనివ్వను. వాక్య భాగాలలో మనం గమనిస్తే నేటి దినాల్లో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసలుగా 430 ఏండ్లు మగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే గారిని పంపిస్తూ మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాట, మోషే, నీవు వెళ్ళి నా జనులను విడిపించు అన్నాడు. విడిపించు అనిన తర్వాత దేవుని మాట విని మోషే గారు హోరేబు పర్వతము దగ్గర నుండి, మిద్యాను అరణ్యము నుండి బయలుదేరి ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తు దేశములో ఫరో దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మేము మా దేవునికి ఉత్సవము చేయాలి, ఇది మా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, కాబట్టి మమ్మను పోనివ్వు అంటే నేను పోనివ్వను అని ఫరో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈజిప్ట్లో చక్రవర్తులను ఫరో అని పిలుస్తారండి. ఇది ఏ పదము నుండి వచ్చిందంటే ఫెరో అనే పదము నుండి, ఫెరో అను ఈజిప్ట్ మాట నుండి ఈ ఫరో అనే మాట వచ్చింది.
ఫెరో అనగా అర్థము ఏంటి అంటే గొప్ప ఇల్లు అని అర్థం అండి. ఫెరో అనగా అర్థము గొప్ప ఇల్లు అని అర్థం. మొదట రాజు యొక్క అంతఃపురమును ఫెరో అనేవారు. ఈ ఫెరో అనే పదములో నుండి ఈ ఫరో అనే మాట రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈజిప్టు చరిత్ర అంతటినీ కూడా గమనించినట్లయితే ఈజిప్టు చరిత్ర అంతటిలో 31 రాజ్య వంశముల వారు పాలించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఈజిప్టు చరిత్ర అంతటిలో 31 రాజ్యవంశీయులు పరిపాలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ నిర్గమాకాండములో ముఖ్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ నిర్గమాకాండములో ఉన్నటువంటి మొదటి అధ్యాయము నుండి చివరి అధ్యాయము వరకు ఈ అధ్యాయాలలో కనబడుతున్నటువంటి ఫరోలు ఎంతమంది అంటే 4 ఫరోలు. 4 ఫరోలు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల బానిసత్వములో నుండి 400 సంవత్సరాలు వీరి కాలములో, ఇశ్రాయేలీయులు బానిసత్వము 400 సంవత్సరాలు వీరి కాలములో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరము నుండి 1400 సంవత్సరము వరకు వీరి యొక్క కాలాన్ని మనం గమనించవచ్చు. వీరి యొక్క పరిపాలన కాలాన్ని మనం గమనించవచ్చు. చూడండి, నేను మీకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నాం? మోషే గారి యొక్క కాలంలో ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చిన కాలంలో మనం ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునకు వచ్చి 400 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలండి అమ్మా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 400 సంవత్సరాలు అయ్యింది. అయితే ఈ 400 సంవత్సరాలలో 4 ఫరోలు ఇశ్రాయేలీయులను పరిపాలించారు. 4 ఫరోలు ఇశ్రాయేలీయులను పరిపాలించారు. వీరిలో మొదటిగా రామోసెస్ మొదటివాడు అని మనం చూడొచ్చు. ఇతను గొప్ప దయాగుణం గలవాడు. అమ్మా, రామోసెస్ మొదటి వ్యక్తి, మొదటి రాజు. ఇతడు గొప్ప దయాహృదయం గలవాడు. ఎందుకంటే ఐగుప్తీయులు మనం గమనించిన వారమైతే మొట్టమొదటిగా ఇష్మాయేలీయుల చేత కొనిపోబడినటువంటి వ్యక్తి. ఇష్మాయేలీయులకు అన్నలైనటువంటి వారు అమ్మివేశారు. ఎవరిని? యోసేపుని. యోసేపు గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తు దేశంలోనికి వచ్చాడు. ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశములో ఈ యొక్క యోసేపుని ఒక అధికారిగా నియమించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రామోసెస్ అనేటువంటి వ్యక్తి, రాజు. చూడండి, ఇశ్రాయేలీయులకు ఈయన ఆశ్రయాన్ని ఇచ్చాడు. అయ్యా, మా వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? మా వాళ్ళు వచ్చారు. 70 మంది ఉన్నారు. ఇదిగో ఎక్కడున్నారో తెలుసా? ఈ గోషేను ప్రాంతములో ఉన్నారు. వీరందరూ కూడా మా వాళ్ళే అంటే, అవునా యోసేపు? ఇదిగో వీరందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో. వీరికి కావలసిన స్థలం, వీరికి కావలసిన ఆహారం, కావలసిన పనులు, కావలసిన వసతులు అన్నిటినీ కూడా సమకూర్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రామోసెస్ అనేటువంటి ఈయన. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కాలం నాటి ఫరో ఈయనగా మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా మరొక వ్యక్తిని కూడా చెబుతూ ఉంటారు. ఆయన పేరు సెసోస్ట్రిస్ II అనేటువంటి వ్యక్తి. ఈయన కాలంలో కూడా ఈ సెసోస్ట్రిస్ II అనేటువంటి రెండవ వ్యక్తి కాలంలో కూడా యోసేపు గారు అధికారిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పరిపాలించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ పరిపాలించినటువంటి వ్యక్తులలో రెండవదిగా సెత్ అనేటువంటి వ్యక్తి, మూడవదిగా
హాసఫ్సూత్ అనేటువంటి వ్యక్తులు. వీరు ఎవరయ్యా అనేది కూడా నేను మీకు తెలియచేస్తాను. ఈమె యొక్క పేరు మూడవ ఫరోగా ఎవరిని అనొచ్చు అంటే ఆమె పేరు హోత్షెఫ్యూట్స్ అనేటువంటి పేరండి. ఆమె పేరు ఏంటి? హోత్షెఫ్యూట్స్. ఈ యొక్క పేరు మోషే గారి పెంచినటువంటి తల్లి యొక్క పేరు. మోషే గారిని పెంచిన తల్లి యొక్క పేరు. చూడండి, ఈమె మోషేను పెంచుకున్న ఫరో కుమార్తె. మోషే గారిని పెంచుకున్నటువంటి ఫరో కుమార్తె ఈమె కూడా చూడండి, ఇశ్రాయేలీయులను ఈమె కాలములోనే జారీ చేయబడినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా చంపండి అనేటువంటి భయంకరమైన ఆజ్ఞ ఈమె కాలములో రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అంతేకాకుండా దీనిని ఏ విధంగా చెబుతారు అంటే యోసేపుని ఎరుగినటువంటి ఫరో. ఎవరు? యోసేపుని ఎరుగునటువంటి ఫరో. ఈయన యొక్క పేరు తూట్మోస్ I అని పిలుస్తారు. తూట్మోస్ I ఈయన యొక్క కాలములో, యోసేపుని ఎరుగునటువంటి ఫరో కాలములో ఆయన యొక్క కుమార్తె అయినటువంటి హోత్షెఫ్యూట్స్ అనేటువంటి ఆమె ఇశ్రాయేలీయుడైనటువంటి మోషే గారిని పెంచుకునేదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ తర్వాత గమనించిన వారమైతే ఈ రామోసెస్ II అనేటువంటి వ్యక్తి ఈ 5వ అధ్యాయములో మనకు కనిపిస్తాడు. ఈ వ్యక్తి కాలములోనే ఏం చేయబడింది అంటే వీరి యొక్క పేర్లు ఒకసారి తూట్మోస్ I అంటారు, ఒకసారి రామోసెస్ అంటారు, ఇంకా హోత్షెఫ్యూట్స్ అంటారు. అంటే వీరు ఎవరు పరిపాలన చేసినా కూడా వీరిని ఏమని పిలుస్తారంటే ఫరో అంటారు. ఏమంటారండి? ఫరో. ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి వారిని ఫరోలు అంటారు. చూడండి, ఈ మాటలను మనం గమనించిన వారమైతే నేటికి కూడా కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి. ఈజిప్ట్లో కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి. ఈ మ్యూజియంస్లో వారి యొక్క శిలాపలకాల మీద కొన్ని పేర్లు రాయబడి ఉంటుంది. మెల్నెఫ్తా అనేటువంటి ఆయన యొక్క శిలా పలకము మీద వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఇశ్రాయేలీయులను నేను పోనిచ్చాను, ఎర్ర సముద్రము దగ్గర పట్టుకున్నా అని వ్రాసి ఉంది. నేటికి ఆ మాటను చూడగలం. ఇశ్రాయేలీయులను నేను పోనిచ్చా, ఎర్ర సముద్రము దగ్గర నేను వారిని పట్టుకున్నా అనేటువంటి మాట వ్రాయబడడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయములో 23 వచనాలు ఉన్నాయి. అంతే కదండి? ఈ 5వ అధ్యాయములో 23 వచనాలు ఉన్నాయి. మీరు నేటి దినాన నేర్చుకోవలసినటువంటి మాటలు ఇవన్నీ చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే మీకు కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఏంటి అంటే నిర్గమాకాండము 4 ఫరోల మధ్య జరిగింది. ఎంతమంది? 4. ఈ నిర్గమాకాండం లేదా ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఎక్కడున్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి వారు ఎంతమంది అంటే 4. అయితే ఇప్పుడు ఆ తర్వాత మోషే గారిని పెంచినటువంటి ఫరో కుమార్తె పేరు, మోషే గారిని పెంచినటువంటి ఫరో కుమార్తె పేరు ఏంటి అంటే హోత్షెఫ్యూట్స్ అనేటువంటి పేరు. అంతేకాకుండా ఈమె యొక్క తండ్రి పేరు తూట్మోస్ I అంటారు. ప్రియ దేవుని బిడ్డల, ఈ మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మోషే గారిని 40 ఏండ్లు పెంచింది కదండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాలు? ఈమె పేరు మీద నేటికి టెంపుల్ కూడా కట్టబడి ఉంది. ఒక ఈజిప్ట్ దేశంలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి, ఈ మాటలను మనం గమనిస్తే మోషే గారిని పెంచిన తల్లి ఎవరయ్యా అంటే హోత్షెఫ్యూట్స్ అనేటువంటి ఫరో కుమార్తె. అయితే వీరి ఇశ్రాయేలీయులు 4 ఫరోల మధ్య ఏలబడ్డారు.
అయితే ఎవరు ఈ విధముగా శ్రమ పెట్టుచు ఉన్నారు అనేది మనం గమనించిన వారమైతే, ఎవరు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుచు ఉన్నారు బహుభయంకరంగా, వీరి చేత వీరిని ఇంకా ఏమంటున్నారో తెలుసా, వీరు సోమరులు, వీరు పని చేయలేని వారు, వీరికి పని చేత కాదు, అందుకే ఏం చేస్తారు, దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటున్నారు, వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు అన్నారు కదండి. అన్నారా లేదా? చూడండి, ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ఒక 4 భాగాలు చేసుకుందాం. మొదటిగా 1 నుండి 5 వచనాలు ఒక సమాచారం. ఎవరికి సమాచారం? ఫరోకి సమాచారం. ఏంటి సమాచారం అంటే ఏంటి సమాచారం అనేది మనం నేర్చుకుందాం. రెండవదిగా 6 నుండి 15 వచనాలు, 6 నుండి 15 వచనాలు సంచారము. ఏంటండి? సంచారము. మూడవదిగా 16 నుండి 19 వచనాలు వీరు సోమరులు. వీరు ఎవరు? సోమరులు. నాలుగవదిగా 20 నుండి 23 వచనాలు మనం చూస్తే సనుగు. ఏంటి? సనుగు. 4 భాగాలు చేసుకున్నాం. ఒకటేమో సమాచారము, 2 సంచారము, 3 సోమరులు, 4 సనుగు. 4 సనుగు. ఈ యొక్క అధ్యాయాన్ని 4 భాగాలు చేసుకుంటే ఇప్పుడు వ్రాయబడినటువంటి మాటలు కొన్ని నేర్చుకుందాం. మొదటి మాట ఏమనుకున్నామండి? ఏమనుకున్నాం? 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఏంటండి? ఇదంతా సమాచారం. ఈ సమాచారాన్ని చెప్పడానికి మిద్యాను అరణ్యములో నుండి ఎవరు వచ్చారు? మోషే గారు వచ్చారు. ఈ ఐగుప్తుకు రాగానే మోషే గారి వెంట ఎవరున్నారు? మోషే గారి వెంట ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. ఎవరున్నారండి? తన అన్న అయిన అహరోను ఉన్నాడు. ఇప్పుడు మోషే అన్న అహరోను, ఇశ్రాయేలీయులలో మరికొంతమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటే ఫరో గారి దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో మాట్లాడినటువంటి మాట యెహోవా ఎవడు? ఏమంటున్నాడండి? యెహోవా ఎవడు? చూడండి, యెహోవా ఎవడు అన్న మాటకు దేవుడు చెబుతూ ఉన్నటువంటి సమాధానాన్ని మనం చూస్తే, ఇప్పుడు మనందరం కూడా ఈ మాటను వినాలి, నేర్చుకోవాలి. దేవుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. నిర్గమాకాండములో 20వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా ఫరో అడిగిన ప్రశ్న ఏంటి? చెప్పండి మీరందరూ చెప్పండి. ఫరో అడిగిన ప్రశ్న ఏంటి? యెహోవా ఎవడు? దేవుడు చెబుతున్న ఆన్సర్ ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నగు నేను, చూడండి, నీ దేవుడనైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. విన్నారా ఈ మాట? ఏమండి? వాక్యం చెప్పబడుతున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో. చూడండి, దేవుణ్ణి ద్వేషించే వారి విషయములో. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారు ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ మిషనును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఏమండి?
ఇప్పుడు ఫరో అంటూ ఉన్నాడు యెహోవా ఎవడు అని ఫరో అంటూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన చెప్తూ ఉన్నటువంటి జవాబు, నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు. అంతేకాకుండా ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని, అమ్మా ద్వేషించే వారి విషయంలో అయితే పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలండి? 3-4 తరాలు. అదే ఆయనను ప్రేమించి, వినండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొను వారి విషయములో 1000 తరముల వరకు, చూడండి, 1000 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు కరుణించువాడనై ఉన్నాను అనే మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. అమ్మా, ఇప్పుడు మనం దేవుణ్ణి ద్వేషించాలంటారా, ప్రేమించాలంటారా? చెప్పండి, దేవుణ్ణి ద్వేషించాలా లేదా ప్రేమించాలా? చెప్పండి అమ్మ, మీరు చెప్పాలి. ద్వేషించాలా, ప్రేమించాలా? ద్వేషించే వారి విషయంలో దేవుడు చెబుతున్నాడు, తండ్రుల దోషమును కుమారుల మీదకి. అమ్మా వినండి, వినండి, మీరు దూషించారు లేదా నేను దూషించాను అనుకుందాం, నేను దూషించాను, ద్వేషించాను అనుకుందాం. ఇప్పుడు నేను చేసినటువంటి తప్పిదానికి ఎవరు శిక్ష అనుభవిస్తారు? బిడ్డలు శిక్ష అనుభవిస్తారు 3-4 తరములు. అదే నేను దేవుణ్ణి ప్రేమించాను అనుకోండి, నేను దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నాను అనుకోండి, ఆయన మాటలను అనుసరించి నడిచాను అనుకోండి, 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడు. ఎన్ని తరాలు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించే వారముగా మనం ఉండాలి. వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, నేను యెహోవాను ఎరుగను. ఏమన్నాడండి? యెహోవా ఎవడు అన్నాడు. దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను రోషము కలిగిన దేవుడను అంటున్నాడు. నేను యెహోవాను ఎరుగను అంటూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మరలా ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. ఏమండి, నీవు తెలుసుకోవాలని, ఎవరు తెలుసుకోవాలని? ఫరో. ఎందుకంటే ప్రశ్న అడిగాడు కదా, యెహోవా ఎవరో అని ప్రశ్న అడిగాడు కదా. నేను ఎవరో నీకు తెలియాలి అంటే నన్ను సేవిస్తూ ఉన్నటువంటి జనులకు ఈ తెగులు సంభవించదు. అయితే చూడు, దేవుడు చెబుతూ ఉన్నాడు, భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. చూడండి, 9వ అధ్యాయం 14వ వచనములో కూడా మరొక మాట ఉంది. సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ. విన్నారా ఈ మాట? ఏమండి, ఎందుకండి? ఫరో అడిగిన ప్రశ్న ఏంటి? తెలియాలి కదా. యెహోవా ఎవడు అన్నదానికి దేవుడు చెప్పాడు, నేను రోషము కలిగిన దేవుడును అన్నాడు. నేను యెహోవాను ఎరుగను అంటే ఇదిగో నీవు
తెలుసుకో. ఈ సమస్త భూమిలో నేనే యెహోవానని నీవు ఎరుగులాగున గోషేను దేశములో నివసిస్తూ ఉన్నటువంటి నా ప్రజల మీదకి ఈగల గుంపులు అనేటివి రావు. అంతేనా? కాదండి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట చూడండి, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని. ఏమండి? ఎవరు? ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలా? మోషే గారు తెలుసుకోవాలా? అహరోను తెలుసుకోవాలా? లేదా ప్రజలైనటువంటి వారు తెలుసుకోవాలా? కాదు. ఎవరు తెలుసుకోవాలి? ఫరో తెలుసుకోవాలి. ఫరో, శ్రమ పెట్టినటువంటి ఫరో తెలుసుకోవాలి. చంపివేయమన్నటువంటి ఫరో తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యములో రాయబడినటువంటి మాట అది. ఈసారి నేను నా తెగుళ్ళు అన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజలందరి మీదికి పంపించెదను. ఏమండి? ఎందుకు ఈ తెగుళ్ళు? ఇదిగో నేనెవరో నీవు తెలుసుకోవాలి. నేనెవరో నీవు తెలుసుకోవాలి. చూడండి, ఇంకా మనం గమనించిన వారమైతే దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుడు చెబుతూ ఉన్నాడు, సమాచారం వచ్చింది. ఏంటి సమాచారం అంటే, అయ్యా మేము ఉత్సవం చేసుకోవాలి, మా దేవునికి మేము బలి ఇవ్వాలి, బలి అర్పించాలి. అంటే మూడవది, బలి అర్పించకపోతే మమ్మను ఆయన నాశనం చేస్తాడన్నారు. ఫరో కావాల్సింది కూడా అదే. ఏమండి? ఇశ్రాయేలు నాశనం అవడం ఎవరికి కావాలి? విన్నారా ఈ మాట? ఇశ్రాయేలీయులను, వారిని ఎలాగా వీరి జనాంగాన్ని తగ్గించాలా అని ఎవరు చూస్తున్నారు? ఫరో చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు బలి ఇవ్వాలి అంటూ ఉన్నాడు. అమ్మా, అర్థమవుతుందా? మీరు బలి ఇవ్వడానికి అరణ్యమునకు రండి అని పిలుస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు వీరిని ఆపు చేస్తే వీరి దేవుడు వీరిని చంపివేస్తాడు కదా. వీరిని ఆపు చేస్తే, వీరు వెళ్ళి బలి ఇవ్వకపోతే వీరి దేవుడు వీరిని సంహరిస్తాడు కదా అనే ఆలోచన ఎవరిది? వీళ్ళేమో, అయ్యా బలి అర్పించకపోతే మా దేవుడు మమ్మును నాశనం చేస్తాడన్నాడు. ఫరో కావలసింది కూడా అదే. ఆలోచించకుండా ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆలోచించకుండా ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే సంచారము. ఏంటండి? సంచారము. 5వ అధ్యాయము, నిర్గమాకాండము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. గడ్డికి మారుగా కొయ్య కాళ్ళు కూర్చుటకు. చూడండి అమ్మా, ఐక్యంగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఇప్పటి వరకు ఐక్యంగా ఉన్నారు. ఇంటి పక్కన ఇల్లు, వీరు మా బంధువులు, వీరు మా రక్త సంబంధికులు, మేమందరం అన్నదమ్ముళ్ళం, మేమందరం అక్క చెల్లెళ్ళం, వీరందరూ కూడా మాకు కావలసిన వారు అని ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంచారం ఎలాగా ఉంది అమ్మా? అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమంతటను. చూడండి, గడ్డి అయితే ఇక్కడ దొరుకుద్ది, గడ్డి అయితే ఈ ప్రాంతంలో దొరుకుద్ది. కానీ ఇప్పుడు ఏం కావాలి? కొయ్య కాలు కావాలి. అయితే ఇది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వీరు తీసుకుని రావాలి. అయితే ఈ మన ఊరిలో అనుకోండి, మనకు కావలసినవన్నీ కూడా ఏది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు. ఏది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు. అదే మనం మద్రాసుకి వెళ్ళామనుకోండి, మన పక్కనే వాళ్ళు భోజనాలు పెడుతూ ఉన్న ఎక్కడ భోజనం దొరుకుద్దో అని
చెప్తూ ఉంటాం. అవునా కాదా? ఏమండి, అవునా కాదా? ఇక్కడ కూడా జరిగింది అదే. ఏంటి అంటే ఇప్పటి వరకు వీరందరూ కూడా ఈ గోషేను ప్రాంతములోనే ఉండేవారు, గోషేను ప్రాంతములోనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ కొయ్య కాలును తీసుకుని రమ్మన్నారో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చెదరిపోయారు. ఐక్యంగా వచ్చిన వారు, వీరందరూ ఐక్యంగా వచ్చిన వారు అపవాది పనినటువంటి, సాతాను పనినటువంటి పన్నాగానికి విడిపోయినట్లు చేసింది. వీరందరూ కూడా విడిపోయారు. ఇప్పుడు వీరందరూ కూడా విడిపోతూ ఉన్నారు. చూడండి, శ్రమ అధికమయ్యింది, శ్రమ కఠినమయ్యింది. అర్థమవుతుందండి? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయారు. మనం కూడా మనం ఒకప్పుడు మన గ్రామంలో ఎవరెవరు ఉండేవాళ్ళో, మన ఊరిలో ఎవరెవరు ఉండేవాళ్ళో వారు ఎందుకు వెళ్ళిపోయారో, చల్లా చెదురుగా వెళ్ళిపోయారో, పనుల నిమిత్తం కావచ్చు. అంటే ఇక్కడ పనులు లేవని ఏం చేశారండి? ఏం చేశారు? పనుల నిమిత్తమై మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా జరిగింది అదే. ఇక్కడ వీరికి కావాల్సింది లేదు. కావాల్సింది లేనప్పుడు ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం ఉంటాం? అందుకని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశం అంతటా ఎక్కడికి పడితే అక్కడికి ఒక్కొక్క గోత్రం వారు చల్లా చెదిరైపోయారండి. ఒక్కొక్క గోత్రం వారు చల్లా చెదిరైపోయారు. మనం కూడా చెప్తూ ఉంటాం, మీ ఇంటి పేరు ఏంటి అంటే మా ఇంటి పేరు ఫలానా, మేము కూడా మా వాళ్ళు కూడా మాకు బంధువులే. అంటే ఈ ఊరిలో ఉన్నవారు ఏ ఊరిలో ఉన్నవారు, ఇదంతా కూడా ఒక కనెక్టింగ్ అన్నమాట, ఒక చైన్. కానీ ఈ చైన్ అంతా కూడా ఏమైపోయింది? విడిపోతూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఒక్క చోట ఉన్నటువంటి వీరందరూ కూడా ఐగుప్తు దేశం అంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వీరందరూ గోషేను ప్రాంతంలో ఇక్కడ నుండి ఒక 30-40 మైళ్ళ దూరం, 30-40 మైళ్ళ దూరం అంటే మన ఊరు నుండి ఇటు వెంకటగిరి, సిద్ధవరం అంత దూరం అనుకోండి. అంత దూరం వరకు ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు? ఫరో పెట్టే శ్రమకు చల్లా చెదిరైపోయారు. దేవుడు అందరినీ ఐక్యంగా ఉంచాలి అనుకుంటాడు. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీవక్కడ, నేనిక్కడ, వాళ్ళక్కడ అని కలిసి ఉన్నటువంటి వారందరినీ విడగొట్టేటువంటి పని ఎవరిది? అపవాదిది. అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఫరో పెట్టేటువంటి కఠినమైన శ్రమలకు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వస్తుందంటే అర్థం నీవు దేవుని దృష్టిలో నీవు ఉన్నావు. శ్రమ వస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఎవరి దృష్టిలో ఉన్నావు? దేవుని దృష్టిలో నీవు ఉన్నావు. అంతేకాకుండా శ్రమ అధికమవుతూ ఉంది అంటే దేవుని దగ్గర నీ బహుమానం అనేది సిద్ధమవుతుంది. ఇక ఏంటి ప్రభువా ఈ శ్రమ? చూడండి, ఇన్ని సంవత్సరాలు వీరు శ్రమ పెట్టబడుచు ఉన్నా ఇంత అధికమైన శ్రమలు వీరు పెట్టబడడం లేదు. అయితే ఇప్పుడు వీరు అధిక శ్రమలు పెట్టబడుచు ఉన్నారు అంటే దేవుడు వీరి కొరకు దాచి ఉంచినటువంటి కానాను అనేటువంటి బహుమానం వీరి కొరకు సిద్ధమవుతూ ఉంది. చూడండి, కఠినమైపోతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితం ఒక అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనాల్లో మనం చూస్తే, తమ దాసులు గడ్డినివ్వరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అయ్యా ఏమండి, ఏం చేస్తూ ఉన్నారటండి? కొట్టుచు ఉన్నారు. అర్థమైందమ్మా ఈ మాట? అమ్మ వినండి, ఆ మాటలు చూడండి. తమ దాసులకు గడ్డిని ఇయ్యరు. అయ్యా మాకేమివ్వరు వాళ్ళు? గడ్డి ఇయ్యరు. అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. పని చేయాలి,
కావలసిన మెటీరియల్ వారు ఇవ్వరు. చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. ఎవరిని కొట్టుచున్నారు? ఎవరినండి? ఇశ్రాయేలీలు చెప్పుకుంటూ ఉన్నారు ఫరో దగ్గర, అయ్యా మమ్మల్ని వారు కొట్టుచున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అయ్యా నీ ప్రజల యందే తప్పిదం ఉందయ్యా, అయినా కూడా వీరి యందు తప్పు ఉన్నా కూడా మమ్మల్ని కొడుతున్నారయ్యా, ఏంటయ్యా ఇది అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, శ్రమ పెట్టబడుచు ఉన్నావు అంటే దేవునికి దగ్గరగా నీవు ఉన్నావు, దేవుని దృష్టిలో నీవు ఉన్నావు, దేవుడిచ్చే బహుమానాన్ని నీవు అందుకుంటావు అని అర్థం. చూడండి, త్వరితంగా చెప్తాను. మూడవదిగా అంటున్నాడు సోమరులు. ఏంటండి అమ్మా? ఆ మాట చూసారా 17వ వచనములో? అందుకతడు ఏమండి ఏమన్నాడండి అమ్మా? వీరు చూడండి, వీరు కట్టినటువంటి పట్టణాలని ప్రపంచంలో ఎవ్వరు కట్టలా, వీరు సోమరులా. ఏమండి ఎంత జోక్ వేసాడో కదా. ఎవరు? ఫరో. ఎంత పెద్ద జోక్ అంటే ఎందుకో తెలుసా? పీతోము, రామోసేస్ అనేటువంటి పట్టణాలు ఎవరు కట్టారు? ఎందుకు కట్టారండి? ఎందుకు కట్టారో తెలుసా? ధాన్యాన్ని దాచడానికి 7 ఏండ్లు కరువు వస్తుంది, 7 ఏండ్లు మంచిగా రాజ్యం సుఖ సంతోషాలతో ఫలభరితంగా ఉంటుంది అన్నప్పుడు యోసేపు కలభావం చెప్పిన తరువాత ఏం చేశాడండి? 2 పట్టణాలను, గొప్ప పట్టణాలను కట్టించాడు. ఎవరి చేత? చూడండి, ఇరు సోమరులా. అవండి ఏ టెక్నాలజీ వినియోగించి ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టారో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారు. ఇంతంత పెద్ద రాళ్లను అంతంత పైకి ఎలా మోసారు, అవండి ఎలా తీసుకొచ్చారు? నేటి దినాన క్రెయిన్స్ ఉన్నాయి, కానీ దాన్ని బీట్ చేసేటువంటి బిల్డింగ్స్ ఏవి కూడా లేవు. అంటే వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, వాళ్ళు చురుకైన వారండి, అందుకే 2 పట్టణాలను కట్టారు. వాళ్ళు చురుకైన వారు. కానుపు పీటల దగ్గరకు వెళ్ళగానే బిడ్డలను దాచేసుకుంటున్నారు. సోమరులా చురుకైన వారా? చెప్పండి, సోమరులా చురుకైన వారా? చివరిగా 4వది సనుగు. 19వ వచనములో ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవేగా ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురావస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునేరి. దురావస్థలో పడ్డామని తెలుసుకున్నారు. ప్రజలు సనుక్కున్నారు. మోషే సనుగు, అయా నన్ను ఎలా పంపితవయ్యా ఎక్కడికంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అధ్యాయాలలో శ్రమ వచ్చిందంటే శ్రమ తర్వాత దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. శ్రమలో దేవుడు మనలను చూస్తాడు. శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్టి ధన్యత దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. చెప్పబడిన వాక్యము ప్రభువా నీ యొక్క సన్నిధానములో మీ బిడ్డలైనటువంటి వారు వినియుండగా వినినటువంటి మాటలన్నీ మా హృదయములు నాటింపు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి మరణాత మరణాత మరణాత.